వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గీతు తగ్గేదలే. ఫస్ట్ టైం కనుక మీరు మా వీడియో చూస్తున్నారా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోదు. 2 days వ్లాగ్ వచ్చైతే మా మార్నింగ్ రొటీన్ వ్లాగ్ అనమాట. ఈరోజు మార్నింగ్ అసలు నేను ఏం చేస్తాను, ఎప్పుడు లభిస్తాను, అసలు ఏమేమి పనులు చేస్తాను, అసలు నేను పూజ అనేది ఎందుకైతే ఉగాది తర్వాత నుంచి ఆపేసానని అయితే మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా ఉంటే మాత్రం కంపల్సరీగా అర్థమవుతుంది. మార్నింగ్ అయితే నేను లేచాను అనమాట. ఎందుకంటే నేను ఈరోజు పూజ చేసుకోవాలనుకున్నాను కదా, అందుకే ఈరోజు 6 కల్లా అయితే నేను లేచాను. మొత్తం హౌస్ మొత్తం క్లీనింగ్ అవ్వాలి కదా, అందుకని ఫస్ట్ అయితే నేను సదురుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చి అయితే ఫస్ట్ మెయిన్ అంట్లు అయితే తోముకోవాలి కదా. ఇలా అంట్లు తోమేసుకుంటే ముందు మనకి ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే మా ఇంట్లో నాకు బోల్డ్ అంట్లు అయిపోతాయి. మేము ఉన్నది ఇద్దరమైనా సరే చాలా అంట్లు అయితే అయిపోతాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చి నేను స్టవ్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను. మెయిన్ స్టవ్ క్లీన్గా లేకపోతే నాకైతే అసలు నచ్చదు. ఎందుకంటే మనం ఏదైనా కుకింగ్ చేయాలన్నా సరే మెయిన్ పూజ చేసుకున్నప్పుడు ఫస్ట్ స్టవ్ అనేది నీట్గా అయితే ఉండాలని అయితే నేను ఎక్కడో విన్నాను. అండ్ నెక్స్ట్ వచ్చి అయితే నేను పులిహోర చేస్తున్నాను మార్నింగ్ టిఫిన్. ఎందుకంటే నేను ఎప్పుడు షూట్ చేసినా సరే మెయిన్ పులిహోరే నేను చేస్తాను. అదేంటో నాకు అర్థం కాదు. అట్టు ఇడ్లీ ఉప్మాలు చేసినప్పుడు అయితే నేను ఎప్పుడు షూట్ చేయను. ఇంకా పులిహోరకి సంబంధించిన అయితే సెట్ చేసుకుంటున్నాను. తాలింపు పెట్టడానికి అయితే నేను అవన్నీ సెట్ చేస్తున్నాను అనమాట. ఇంకా మా వాళ్ళు లేచే టైం అయింది కాబట్టి టిఫిన్స్ అన్నీ ఉండాలి కదా. ఇంకా ఎలాగో నాకు అంట్లు స్టవ్ అనేది ఫస్ట్ క్లీన్ అయితే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ అయితే టిఫిన్ స్టెప్ అనమాట మా ఇంట్లో. ఇంకా అలా టిఫిన్ టీ ఫస్ట్ ఇంకా టిఫిన్స్ అయిపోయినాయి. మా హస్బెండ్ ఏమో తన డ్యూటీకి తను వెళ్ళిపోయారు. ఇంక నేను నా బుడ్డోడే అనమాట. ఇంకా టిఫిన్స్ కూడా అయిపోయినాయి కదా, ఇంకా బుడ్డోడు కూడా తినిపించేసాను. అండ్ నెక్స్ట్ ప్రాసెస్ ఏమో బెడ్ క్లీన్ చేసుకోవడము. మెయిన్ ఇప్పుడు పూజకి అయితే అన్నీ నీట్గా ఉండాలి కదా, మొత్తం దులుపుకోవాలి, క్లీన్ చేసుకోవాలి కదా. ఇంకా మేము దుప్పట్లు అవన్నీ మడత పెట్టేసి ఇంక మా ముగ్గురే మడత పెట్టేసి నేనైతే దుప్పట చేయించేద్దామని అయితే అనుకున్నాను. ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది కదా, నేను ఉగాది అంటే ఎప్పుడు చాలా మంత్స్ అయిపోయింది. ఇంకా మంత్స్ అయిపోయింది కదా, ఇంక మొత్తం క్లీన్ చేసుకోవాలి కదా. దుప్పట్లు అవన్నీ క్లీన్ చేసేసుకుని మా వాడికి స్నానం చేయించేసి అయితే నేను మొత్తం కావాల్సిన అయితే సెట్ చేసుకుని ఇంక నేను షూట్ చేస్తుంటే మా వాడు అది లాగేశాడు అనమాట. దుప్పట్టు మారుస్తున్నప్పుడు మా ఊరితో అసలు షూట్ చేయడం అంటే అసలు అవ్వదు. ఇంకా అట్లాగే ఇంకా చేస్తున్నాను అనమాట. ఇంకా కష్టపడిందే ఏది రాదు కదా మనకి. సో ఇష్టంతో కష్టపడితే ఫలితం వస్తుంది. ఇంక ఈ బెడ్ను హాల్లో బెడ్ అయితే నేను అలా క్లీన్ చేసేసుకుంటున్నాను నీట్గా. అండ్ నెక్స్ట్ వచ్చైతే హౌస్ ఊడవడం అయితే స్టార్ట్ చేశాను. ఎందుకంటే టైం అయిపోతుంది. మా ఊడ ఇంకా వాడు మూడు బాగున్నప్పుడే నేను మొత్తం చేసేసుకోవాలి, అయితే నాకు ఇంకా నా పని అయిపోయినట్టే. ఇంక గొబ్బ చేసేసుకుంటున్నాను అనమాట. ఇంక ఇల్లు ఊడ్చేసానంటే ఇంక తర్వాత క్లీన్ చేసి అట్లాగే నా పవర్ బ్యాంక్ అయితే మా వాడు ఇసిరేసాడు. నేను కూడా చూసుకోవాలి, ఇప్పుడు ఇల్లు ఊడ్చేటప్పుడు చూసుకుంటున్నాను. వాడు ఇష్టం అనమాట, ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి వస్తువులు. ఇల్లు ఊడ్చుకునేటప్పుడు అయితే నేను చూసుకుంటాను ఏం చేశాడో ఎక్కడ పడేసాడో అని చెప్పి. ఇంకా అలా క్లీన్ చేస్తున్నాం. మా వాడు మూడు మొత్తం మారిపోయింది. నేను స్నానాన్ని తీసుకెళ్దామని చెప్పి అయితే నేను వాడికి బట్టలు అయితే తీసాను. దానికి వాడికి గోల అనమాట, వాటర్లో ఆడతాకి. నేనేమనుకున్నా అంటే ఇంకొక ఊడ్చేసి స్నానాన్ని తీసుకెళ్ళిపోదాం అనుకున్నాను. ఇంకా వాడు తీసుకెళ్ళట్లేదని కోపం వచ్చేసి నన్ను పని కూడా చేసుకొని ఇవ్వట్లేదు అసలు. ఇప్పుడు పూజ చేసుకోవాలంటే ప్రతిదీ నీట్గా ఉండాలి, శ్రద్ధతో చేయాలి. ఇంకా పిల్లలతో అసలు అవ్వదు. ఎవరైనా పట్టుకునే వాళ్ళు ఉంటే కనుక ఈజీగా పనులన్నీ త్వరగా చేసేసుకుని ఇంకా పూజ చేసేసుకొని కంటిన్యూగా చేసుకోవచ్చు. నాకైతే ఒక్కదాని ఉండడం వల్ల, వీడు ఏడిపించడం వల్ల, నైట్ నిద్ర లేకపోవడం వల్ల రోజు షెడ్యూల్ అంతా లేట్గా అవుతుంది అనమాట. ఇంక ఇలా కాదని చెప్పి అయితే నేను ఇంకా ఆపేసాను ఉగాది తర్వాత ఇటు కొంచెం ఊహ తెలుసా చేద్దామని. కానీ నేను 1 week నుంచి చేద్దామని చెప్పి నేను అనుకుంటున్నాను. కానీ ఏంటో మరి 1 week నేను నీట్గా క్లీన్ చేసుకుంటాను, మొత్తం హౌస్ అంతా క్లీన్ చేసేసుకుంటాను, నేను హెడ్ బాత్ చేసుకుని వచ్చేస్తాను. లాస్ట్కి అసలు అది అవ్వదు. నెగ్లెక్ట్ ఇంకా నాకు చిరాకు వచ్చేసి బద్ధకం వచ్చేసి నేను కూడా ఇంకా ఆపేసాను అనమాట. సర్లే తర్వాత చేద్దాం అని చెప్పి ఇంకా అలా నెగ్లెక్ట్ చేయడం వల్ల ఒకటైతే మా ఇంట్లో బ్యాడ్ అయితే జరిగింది. అదైతే నేను లాస్ట్లో మీకు వీడియో మధ్యలో కంటిన్యూలో వినండి. అండ్ ఇంకా తర్వాత ఇంకా చూసారా మా వాడు నేను వాష్రూమ్ తీసుకెళ్ళిపోవడానికి నన్ను అసలు గోల చేస్తున్నాడు అనమాట. ఆగరా బాబు అంటే వాడు అసలు వినట్లేదు. ఇక అట్లాగే పాపం వాడిని ఏడిపిస్తూ అట్లా క్లీన్ చేసుకుంటూ కాసేపు ఏమో ఎత్తుకుంటూ ఇంకా అలా చేస్తున్నాను అనమాట. ఎందుకంటే నాకు పని అవ్వాలి కదా, వీడిని చూసుకోవాలి, వర్క్ అవ్వాలంటే
ఇంకా అప్పటికి నేను 6కి అయితే లేచి ఇంకా హౌస్ అయితే తడిగుడ్లు పెట్టేసుకుంటున్నాను అనమాట. స్పీడ్గా అయితే చేసేసుకుంటున్నాను, ఎందుకంటే టైం అయితే అయిపోయింది. అండ్ ఇక్కడైతే వచ్చి బట్టలు అయితే ఉన్నాయి, ఇంకా అవి కూడా మడత పెట్టేసుకున్నాను అంటే ఇంకా పని మొత్తం అయిపోతుంది. ఇంకా కుకింగ్ అనేది నేను 12కి 11:30కి అలా స్టార్ట్ చేస్తాను. ఇంకా మా వాడు అసలు నన్ను తీసుకెళ్ళి లాగేస్తున్నాడు. నేను మడత పెట్టిన బట్టలు కూడా పడేసాడు అనమాట వాడు. మరి అది షూట్ అయిందో లేదో నాకైతే తెలియదు. వాడికి నచ్చకుండా నేను ఏదైనా చేశానంటే నాకు అస్సలు ఇంకా అవ్వనివ్వడండి, ఒక్క పని కూడా అవ్వనివ్వడు. ఇంకా వాడిని స్నానం చేయించేసి నేను స్నానం చేసేసి పూజకి సంబంధించిన అన్నీ అయితే నేను క్లీన్ చేసుకుంటున్నాను. ఇక్కడైతే బోల్డ్ పని ఉండిద్ది కదా పూజ చేసుకోవాలంటే. ఇవి కూడా నేను చాలా రోజులు అయిపోయింది కదా ఉగాది తర్వాత, ఇంకా నేనైతే వీటిని పట్టుకోలేదన్నమాట. ఇంకా అవన్నీ క్లీన్ చేసేసుకుంటున్నాను స్పీడ్గా, ఎందుకంటే టైం అయితే అయిపోతుంది. ఇంకా మా ఊడు కూడా ఊరుకోడు అనమాట, నిద్ర పెట్టాలి, ఇంకా చాలా పనులు ఉంటాయి కదా. ఇంకా మాది దేవుడిది అయితే ఇదేనండి చిన్నది. ఇంకా ఇది మేమే తెచ్చుకున్నాము. ఇక్కడ మేము ఇంట్లో వచ్చినప్పుడు అయితే అది మా వాళ్ళు పెట్టలేదు. ఇంకా మా వాడిని కూడా కూర్చో అని చెప్పి వాడిది నా పక్కన వచ్చి వాడు ఆడుకుంటూ ఉంటే నేను ఇంకా అలా దేవుడికి బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే వాడు ఎక్కడన్నా ఉన్నాడు అనుకోండి, నాకైతే కుదరదు పెట్టుకోవడానికి. ఇంక ఇక్కడ వచ్చైతే మాది చిన్నది కదా దేవుడిది. ఇంకా నేను ఒక బాక్స్లోనే కుంకుమ, పసుపు, ఇంకా అక్షింతలు అవన్నీ కూడా డివైడ్ చేసుకుని ఒక బాక్స్లోనే పెట్టుకుంటాను. ఎందుకంటే మాకు గలీజ్గా ఉంటే నాకైతే అర్థం కాదు, పూజ ఎలా చేయాలో కూడా తెలియదు. ఇంకా ఇక్కడికి ఎందం కలిపి బొట్లు అయితే పెడుతున్నాను అనమాట దేవుడికి. ఇంకా మా వాడు ఇంకా బోర్ కొట్టేసి ఇంకా పక్కకి వెళ్ళిపోయి టీవీ పెడితే చూస్తున్నాడు. ఇంకా పసుపు నీళ్ళు అయితే జల్లుతున్నాను, ఎందుకంటే అమ్మాయిలకి పీరియడ్స్ రావడం ఇంకా ఉంటాయి కదా చాలా. ఇంకా ఫస్ట్ నేను పూజ చేసుకున్నప్పుడు మొత్తం ఇల్లంతా పసుపు నీళ్ళు జల్లేసుకుంటాను. పసుపు నీళ్ళు జల్లితే ఏమీ ఉండదు అంటారు. ఇంకా అట్లాగా జల్లుకొని కింద ఉన్నవి అన్నీ పైన పెట్టుకున్నాను. అండ్ చెంబులో అది ఈశాన్య మూల పువ్వు పెడతారు కదా, నేను ఇంకా అది పెడుతున్నాను అనమాట. ఎప్పుడు పెట్టిన పూజ చేసినప్పుడు అయితే నేను పెడతాను, ఎందుకంటే నాకు అసలు గుర్తు కూడా ఉండదు ఈ టెన్షన్స్లో. ఇంకా అలా పూజ చేసుకుంటున్నాను. ఇప్పుడే నేను ఇంకా పూజ ఎందుకు స్టార్ట్ చేశానంటే, నేను చెప్తున్నాను కదా 1 వీక్ నుంచి నెగ్లెక్ట్ చేస్తున్నాను పూజ చేసుకోవడానికి అని చెప్పి. అలా నెగ్లెక్ట్ చేస్తుంటే నాకు ఈరోజు పూజ చేసే రోజున ఆఫ్టర్నూన్ మా హస్బెండ్ని బుడ్డోడికి కొబ్బరి నీళ్ళు తెమ్మని అయితే నేను పంపించాను. జస్ట్ మిస్లో అయితే తప్పించుకున్నారనమాట యాక్సిడెంట్. ఆయన డ్రింక్ చేసి ఉన్నారంట. ఈయనేమో ఫ్రంట్ వెళ్తున్నాడు, ఈయన ఫ్రంట్ దగ్గర టీవీఎస్ బైక్ అయితే వెళ్తుంది. ఈయన గుద్దపోయి ఈయన సడన్గా ఆపేశాడు అనమాట. ఆ కార్ ఆయన డివైడెడ్ గుద్దేసరికి సడన్గా ఆపేసరికి ఈయనున్న ఫ్రంట్ ఆయనకి తగిలిందనమాట. ఆయన తగిలిన ప్లేస్లో మా ఆయన ఉండాలి. అమ్మో దేవుడే, ఇంకా ఎందుకు ప్రతిదీ ఇలాగే జరుగుతుంది అనమాట మా ఇంట్లో. ఇంక ఇలా కాదని చెప్పైతే ఉగాది నుంచి ఆపేసాను కదా, మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఇంట్లో పూజ చేసుకుంటేనే నాకు పీస్ఫుల్గా ఉంటుంది మైండ్. ఇంకా అందుకని అయితే మళ్ళీ స్టార్ట్ చేశాను. దేవుడి దండం పెట్టుకున్న కాపాడినందుకు, ఎందుకంటే జస్ట్ మిస్ అనమాట, అది మామూలుగా కాదు. పూజ స్టార్ట్ చేయలేదు ఈరోజు సాటర్డే కాబట్టి. అది అంటారు కదా ఉంటాయి 7 గంటలకైతే స్టార్ట్ చేద్దాం అయితే వెయిట్ చేస్తున్నాను. ప్రస్తుతానికైతే మా ఓట్ అవ్వదని ముందే అన్నీ రెడీగా బొట్లు, దేవుని ఫోటోలు బొట్లు అన్నీ పెట్టేసుకుని రెడీగా అయితే నేను ఇప్పుడు పెట్టుకున్నాను. 7 అవ్వగానైతే పూజ అయితే నేను స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే ఎందుకు అనుమానాలు ఉండడం, సాటర్డే 7 వరకు రాంగ్ ఉంటాయని అంటారు. అందుకని అయితే నేను 7 తర్వాత నుంచి అయితే చదువుతామని అయితే వెయిట్ చేస్తున్నాను. వీడియో కంటిన్యూ అవుతుంది చూడండి. సో ఇప్పుడైతే 7 అయిపోయింది. ఇప్పుడు అయితే వెయిట్ చేశాను. నేను ఇంత త్వరగా చేస్తాను అని అయితే అనుకున్నాను. 7 అయితే అయింది. ఇంకా నేను దేవుడు పూజ అయితే స్టార్ట్ చేస్తాను. పూజ ఇంకా ముందే పెట్టుకుని ఉన్నాను కదా, ఫస్టే పూజకు సంబంధించినవి అన్నీ. ఇంక నేను పూజ చేసేటప్పుడు మా వాడైతే చుక్కలేంటో చూపించాడు అనమాట. అసలు వాడే ఉగాది అప్పుడైతే మా వాడు చిన్నపిల్లడు అనమాట. ఇప్పుడంటే 1.5 year దాటింది కొంచెం. అప్పుడైతే ఇంకా చిన్నపిల్లడు, అప్పుడైతే తెలియదు కదా. నేనైతే సైలెంట్గా చేసాను. ఇప్పుడైతే మా అమ్మ ఏం చేస్తుంది, ఏదో చేసేస్తుందని ఇంతవరకు పూజ చేయడం చూడలేదన్నమాట. ఏం చేస్తున్నాను అని చెప్పి ఎగిరి చూస్తున్నాడు. అసలు పూజ చేసుకునేవట్లేదు, నా డ్రెస్ లాగేస్తున్నాడు. ఇంకా స్పీడ్గా నేనైతే పూజ అనేది కంప్లీట్ చేశాను. ఎందుకంటే నాకు అయితే అసలు ఫుల్
డిస్టర్బెన్స్గా ఉందన్నమాట మా ఇంట్లో. ఇంక ఇలా కాదు, పూజ అయితే చేసుకోవాలి కంపల్సరీగా అయితే నేను గట్టిగా ఫిక్స్ అయ్యాను. ఈరోజైతే ఎంత కష్టమైనా సరే తినడం ఆపేసైనా సరే చేయాలనుకుని అయితే నేను ఉన్నాను. అందుకే మార్నింగ్ అయితే లేచాను అనమాట. ఇంకా అలాగైతే పీస్ఫుల్గా అయితే నేను అలాగా పూజ అయితే చేసుకుని ప్రశాంతంగా దండం అయితే పెట్టుకుంటున్నాను దేవుడికి. ఎందుకంటే నాకు చాలా ఇదనమాట, నాకు దేవుడు అంటే చాలా భయము అండ్ ఇష్టం కూడా. ఇంకా నేను అట్లాగా దండం పెట్టుకుని మా వారిని కాపాడినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పుకుని ఇలా పూజ అయితే పీస్ఫుల్గా అయితే కంప్లీట్ అయితే చేశాను. ఇంకా మా వాడు చూసారా, అసలు నన్ను చేసుకుని వెళ్ళేట్టుగా ప్రశాంతంగా పూజ అయితే అయ్యింది. వీడియో తీసి పూజ చేసి బొడ్డను చూసుకోవాలంటే అసలు అవ్వట్లేదు. చూసారా, వెళ్ళిపోతున్నాడు అక్కడికి పూజ చేసిన దగ్గరికి. మరి వాళ్ళు లాక్కు రావాల్సి వస్తుంది. దండం పెట్టుకో. ఏంటి? ఎవరమ్మా? ఎవరు? జేజియా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.